ఊరికే దీవించబడిపోయాడా? ఇంకో కొందరు యోబుని రెండంతలుగా నాకు ఇచ్చే ఊరికి వచ్చాడు. మరి మన ఎక్కడ బైబిల్లో లేదు. యోబు రెండంతలు ఆశ్రమం పొందుకొని ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎన్ని వదులుకున్నాడు, ఎన్ని శ్రమలు నిలబడ్డాడు, ఎన్ని కష్టాల్లో ఓడ్చుకున్నాడు. మొత్తం చివరికి ఆత్మాభిమానం కూడా చిల్లిపిల్లతో గోకోండు. బట్ అక్కడ కూడా ఏం చేశాడు? ప్రభా నువ్వు చాలు, నువ్వు ఉంటే చాలు. మీకు గుర్తుందా? మీరు ఏమంటాడు యోబులో? సింపుల్ చెప్పేస్తాను. ఏమంటాడు? నేను చచ్చిపోయాను, నేను దేవుని కొరకు కనిపెడతాడు. నేను చనిపోయాను. వాక్యం ఉందా? గుర్తుందా? చదవండి ఒకసారి. అంటే అతను తీర్మానం చూడండి. ఊరికే చూడటం రెండంతలు ఆశీర్వాదం ఇచ్చలేదండి. 13 అధ్యాయం 15వ వచనం. యోబు 13:15. యోబు 13:15. ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని చూడండి. తన ఆశ చూడండి, తన ఆలోచన విధానం చూడండి ఎలా ఉంది. ఇల్లు కూలిపోయింది, పసులు పోయి, మేకలు పోయి, గాడిదలు పోయి, అన్ని పచ్చానికి ఏమైంది? ఆరోగ్యం కూడా పోయింది. భార్య చేయమంటుంది చచ్చిపోరు. మరి ఆయన చచ్చిపోతే ఇవేం చేస్తా? నాకు బిగ్గ డౌట్. అసలు చచ్చిపోతే ఇవేం చేస్తుంది? అర్థం అంతే కదా. ఏముంది అప్పటికి? అయితే ఏమంటుంది నేను చెప్తున్నాను. అన్ని పరిస్థితులు నిలబడిన తర్వాత అబ్రాహాంకి యోబుకి ఏం చేసే దేవుడు? 200 రాసి. మనం అడుగుతాం ప్రభు యోబులో 200 రాసి. అంత ఈజీ అప్పుడు అడుగుతారు. నాకు అర్థం కూర్చుతారు. సింపుల్ చేస్తారండి. ప్రభు అబ్రాహాం లాగా దీవించు. ఇంకో పదహారు పౌల్లాగా వాడుకో. ప్రార్థన ఎంత బాగుంటుందో. పౌలను వాడుకో ప్రభు. అనేక ప్రాంతాల్లో వాడుకో. పౌలు త్యాగం ఏంటి, పౌలు తెగింపు ఏంటి, ఆయన ఏం మోసుకున్నాడు, ఏం వదులుకున్నాడు, జుట్టు విధానం ఏంటి, అంతా ప్రకటన చేసేవాడు. ఇప్పుడు తరచూ ఉపవాసాలంట. ఏంటంటే చూడండి ఒకసారి. అదే చదవండి ఒకసారి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగముగా ప్రభు యొక్క రక్షణ తినునా, లేక ఆయన పాత్రలోనిది త్రాగునా, వాడు ప్రభు యొక్క శరీరమును పూర్తి. 2 కొరింథీ 11:27 అన్ని వద్దు, ఒకటి చెప్తాను. 11:27 చదవండి. ప్రయాసతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దెప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ చూసారా? ఊరికే అతను ప్రపంచంలో వాడబడలే. ఊరికే ప్రపంచం మొత్తం గెలిపి అద్భుతాలు ఆశ్చర్యాలు మాట్లాడి ఊరికే జరిగిపోలే. అర్థమవుతుందా? చూడతాను అంతే కదా. తనకి అవసరం లేకలే. ప్రపంచం పర్లోకి వెళ్ళి వాడబడుతున్న అద్భుతాలు జరిగిపోతున్నా, స్వస్థ జరిగిపోతున్నా. బట్ ఏం జరుగుతుంది? తన వంతు ఇంకా నన్ను వాడుకో, ఇంకా నన్ను అభిషేకించు. ఇది ప్రాంతంలో ఒకరోజు ప్రార్థన చేశాను. ప్రభా ఎంత గొప్పగా సాగుడు కదా, ఇంత గొప్పగా దేవుడు నిన్ను ఎంత గొప్పగా చూశాడు కదా, ఎన్నుకున్నాడు కదా. మరి ఎంత బాగా వాడుకున్నప్పుడు నువ్వు మరి ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ కష్టాలు అంటే, ఆ రోజు దేవుడు నాతో, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్న మాట ఏమనంటే, ఆయనకి ఇన్ని శ్రమల కారణం, పరిస్థితి రావడం కారణం, ఏ ప్రాంతం వెళ్తున్నాడో ఆ ప్రాంతం మీద దురాత్మలు తన మీద దాడి చేసేవాడు. ఏం చేసేవే? దురాత్మలు. మా ఊరు వస్తున్న ఈ ఊరు రాకూడదు. ఏమన్నాడు? అనేక మంది సైతం నన్ను అడిగించాను, నన్ను ఎదిరించేవారు అనేక మంది. ఈ ఊరికి చల్లదండి. అందుకే నేను ఉంటున్న మాట ఏంటంటే, మన సహకారం కావాలి. మనం దీవించబడాలన్నా, మనం వాడబడాలన్నా, ఒంటరిగా మనం ఎక్కువ మందిగా మారాలంటే మన సహకారం కావాలి. ఈ సహకారం లేకపోవడం ఏమవుతుందంటే మిగిలిపోతాం. మంది పేరుగా మిగిలిపోతాం. సంవత్సరాలు గడిచిన 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు చిన్నగా ఉండిపోతున్న కారణం అది. చిన్నగా ఉండిపోవడం కారణం. వదులుకోవడానికి ఇష్టపడం, అడుగులు వేయడానికి ఇష్టపడం, సమర్పణ ఉండదు, త్యాగం ఉండదు, దేవునిపై డిపెండ్ అవడం అంటూ ఉండదు. చూడండి, మోషే ఉన్నాడు. నాకు 30-40 సంవత్సరాలు వయసు వచ్చింది. అన్ని విద్యలు వచ్చేసాయి. సమస్త నాకు తెలుసు. నేను ఏదైనా ఏ విధంగా నేను మార్చగలను. నాకు ఆ వెట్టుండి వచ్చి నేను కొట్టగలను. శత్రులతో నేను యుద్ధం చేయగల ఉద్దేశంతో, ఎందుకు అతను అన్ని విద్యలో ఆరి ప్రవీణుడు అంటే రాయబడింది. అన్ని విద్యలు వచ్చు. కొరను వాడవచ్చు, కత్తి వాడవచ్చు, గుర్రం మీద ఆడవచ్చు, ఏనుగును ప్రతి విద్య వచ్చు. సో ఏమైంది? నేను నా బలంతో ఎందుకు చిన్నప్పుడు తల్లి చెప్పింది, బాబు మనము రక్షణ వస్తాడా? మీకు సింపుల్ చెప్తాను, మనం టైం అయిపోతుంది కదా. ఆ మనసు ఉండిపోయింది. ఎవరికి? మోషేకి. మన ప్రాంతం, మన ప్రజలు మనము ఈ విధంగా ఈ ప్రాంతం వచ్చాం మనము. అయినా అబ్రాహాంకి ఏమని వాగ్దానం చేశాడు? నేను మీరు దాసత్వం ఉన్నప్పుడు, ఆ దేశంలో మీరు ఉన్నప్పుడు నేను కోసం ఏం చేస్తాను? ఒక వ్యక్తి